గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని కూడా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా కూడా కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా మొత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం రూపాయల వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా ధర్నా నిర్వహిస్తున్న జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సంబంధించి సిఐటియు నాయకులు కూడా సంఘీభావం తెలిపినట్టు పరిస్థితి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఏంటి, ముఖ్యంగా కూడా ఏ సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారు, పరిష్కరించాలంటే ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పన్నుల వసూలు, అనేక ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకోవడం కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వీళ్ళు పోరాడుతుంటే వీళ్ళకి మద్దతు ఇచ్చారు, అండగా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముఖ్యంగా కార్మికులు అడుగుతున్నది ఏంటంటే ఈరోజు కనీస వేతనాల చట్టం ప్రకారం 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు. ప్రమాద బీమా కావాలంటా ఉన్నారు. అదేవిధంగా కార్మికులు ఆన్లైన్లో పేర్లు లేవు, ఆన్లైన్లో పేర్లు ఇవ్వాలి, పని భారాన్ని తగ్గించాలి, సెలవులు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం అనేక సార్లు మంత్రి సీతక్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు స్పందించినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పోరాటానికి మేము వెళ్ళాం. ఈరోజు రేపు దీక్షలు చేస్తా ఉన్నాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పనులు బంద్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అంటే మీరు చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ధర్నాలు చేసిన పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా కార్యక్రమాలు ధర్నాలు చేసిన పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్మికులంతా మెజారిటీగా దళితులు, పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీళ్ళు ఊరికి కొద్దిమందే ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు వీరి గురించి ఆలోచన చేసే తీరిక లేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల, దళితుల పట్ల, పేదల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫస్ట్ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మోరీలు తీస్తారు, కుక్క తెచ్చినా, పంది తెచ్చినా ఇలా తీసేస్తారు. అదేవిధంగా మంచినీళ్లు పెడతారు, వీధి లైట్లు వేస్తారు, పన్నులు వసూలు చేస్తారు. అంటే పంచాయతీ పాలనలోనే ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించే వీరి పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఇది నిర్లక్ష్యంగా ఉంటున్నది. మరి కాంగ్రెస్ మేము వస్తే చేస్తామన్నా చేయట్లేరు. అందుకనే ఈ పోరాటం. చేయకపోతే ఈరోజు నిరవధిక సమ్మె తప్ప ఇంకో మార్గం లేదనేది ఈరోజు కార్మికులు భావిస్తుంది. భీమారం సార్, గ్రామ పంచాయతీ వర్కర్గా చేస్తుంటాం. మల్టీపర్పస్ విధానం ఇంతకుముందు మా నాన్నగారు చేసేది. నెక్స్ట్ మేము ఆయన పోస్టులో మేము చేస్తున్నాం. మాకు 9,500 రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. ఫస్ట్ 8,500 2019లో మాకు స్టార్ట్ చేసింది, సర్క్యులేషన్ ఇచ్చి. దాని తర్వాత 1,000 రూపాయలు బీఆర్ఎస్ పెంచింది. కరోనా టైంలో కూడా బోనస్ 5,000 ఇచ్చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంత ముందుకు వంట వార్పు కార్యక్రమం ఇంటింటి తిరిగి అడిగి ఇవి ఎంపీడీ ఆఫీసుల దగ్గర ప్రతి ధర్నా చేసినప్పుడు 45 రోజులు ధర్నా చేసినప్పుడు కూడా ఈ టెంట్ దగ్గరకు వచ్చి మాకు మద్దతుగా ఈ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నాయకులు వెంకరెడ్డి గారు అయితే కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి మాకు మద్దతుగా ఇచ్చి మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఏ ఇబ్బంది లేకుండా అందరికి పర్మనెంట్ చేస్తాం, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, మీరు కోరుకున్నట్టుగా మీ మెనూలో ఉన్నాయన్నీ అమలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. అప్పుడు మేము ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా మేము నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం అమలైంది, కానీ మమ్మల్ని 2.5-3 సంవత్సరాలు అవుతున్నా కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. మల్టీపర్పస్ విధానం అని మమ్మల్ని మస్తు ఇబ్బందులు పెడతారు సార్. మేము 5 గంటలకు లేవాలి, చెత్తబండి తీయాలి, వాటర్ పెట్టాలి, మురి కాలువలు తీయాలి, కాలువల మట్టి ఎత్తాలి. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు వర్క్ చేయాలి. మాకు సాలని జీతాలతో బస్తులు ఉంటున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. భార్య పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. 3-4 నెలల వరకు జీతాలు రాకపోవడం వల్ల ఏ కిరాణా షాప్ కాడ కానీ, ఏ మార్కెట్లో కానీ, ఎక్కడ కానీ మాకు అరువు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నెల శాలరీ పడుతుంది, నెల నాడు కడతారని అనే ధైర్యంతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కిరాణా షాప్ కాడ కానీ, పాల బిల్లు కానీ ఏ దగ్గర మాకు ఏ ముఖం లేకుండా చేస్తున్నారు. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్నారు, పర్మనెంట్ చేస్తానన్నారు, జీతాలు పెంచుతానన్నారు. ఏ స్పందన లేదు. కాబట్టి మేము ఎంపీటీ వాళ్ళకి ఇచ్చిన వినతి పత్రాలు ఇప్పుడు కలెక్టరేట్ కూడా ఇద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇది కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చి మాకు కావాల్సిన మేము అడిగిన మా మెనూలు అమలు చేయకపోతే ఎంత స్థాయికైనా దిగజారటానికి మా నాయకులు ఏమిటి మేము ముందుకు వెళ్తామని
మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అన్నికి మమ్మల్ని వాడుకుంటారండి, కానీ మాకు ఇచ్చే జీతాలు కరెక్ట్ టయానికి ఇవ్వరు. కనీసం ఇంట్లో కుక్క చిన్న తీసుకోలేని పరిస్థితిలో జనాలు తయారయ్యారు. తీయపోతే ఎందుకు తీయరో, తీసుకోవట్లేరు 5,500 అంటే గదర్ మాటలు మాట్లాడుతుంటారండి. ఊర్లో జనాలు నోటి పెద్ద మాట్లాడి అంత మాటలు మాట్లాడుతారు. కనీసం వాళ్ళ ఇంట్లో పని ఇంటి ముందు ఆకిలు ఊడ్చిన కుక్కలు గిట్ట ఈ మధ్య జనం ఎత్తుకోవట్లేదు. చెత్తబండి వస్తుంది, ఎత్తుకోవట్లేదు. వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు, పేరుకే మేము కింది స్థాయిలో పని చేస్తున్నాం, కానీ మమ్మల్ని మాత్రం అసలు గుర్తించడం లేదు. పై స్థాయికి వెళ్ళే వరకు అసలు మేము ఎవరు గుర్తించలేము, కానీ పనులు అయితే అన్ని మేమే చేయాల్సి వస్తుంది విలేజ్లో. అంతే. అంటే మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఒక మహిళగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబం మొత్తం కూడా ఏదైతే జ్ఞానం కానీ ప్రతి ఒక్కరు కూడా మీరే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అది ఎట్లా మీకు ఇచ్చే జీతాలు కూడా 3 నెలలు రాకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏం చేస్తామండి, అప్పులు తెచ్చి కట్టిస్తున్నాం. పిల్లలకి తిండిలకైనా మా ఖర్చులకైనా ఇంట్లో అప్పు తీసుకొస్తున్నాం. అప్పు తీసుకురాకపోతే వెళ్ళట్లేదు. ఆ అప్పులు వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. ఇచ్చే 9,500 జీతం అసలు నెల ఖర్చులకే సరిపోవడం లేదు. కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇంట్లో కూరగాయలు, పిల్లల ఖర్చులు, పిల్లల ఫీజు అసలు కనీసం ఏమాత్రం సరిపోవడం లేదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మీరు? ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నాం అంటే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం 26,000 పెంచాలనేసి చెప్తున్నాం. రైట్. ముఖ్యంగా కూడా ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి మా ఇంట్లను శుభ్రం చేసుకోకుండా సరే కానీ ఊరిని మాత్రం శుభ్రం చేయాలనే ఉద్దేశంతో కూడా వచ్చి ప్రతి ఇంటి ముందు ప్రతి కూడా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఇక్కడ కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. పనికి సమాన వేతనం కూడా రావడం మీద కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కూడా వారు ప్రత్యేకంగా ఆ డిమాండ్ చేస్తూ 26,000 వేతనం కూడా చెల్లించాలని కూడా ప్రత్యేక ఆ డిమాండ్ తో కూడా నిన్న మొన్న కూడా మండల స్థాయిలో కూడా ధర్నాలు నిర్వహించారు. ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. ఒకవేళ మా డిమాండ్లు పరిష్కరించకపోతే మా ఉద్యమం మాత్రం ఉధృతం చేస్తామని చెప్తారు. గ్రామ పంచాయతీలు మొత్తం కూడా అపరిశుభ్రంగా మారే అవకాశం ఉంటుందని కూడా వీరు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.